ఇక్కడ చూస్తున్నది మనము దానిమ్మ పంట. ఇది మేము దానిమ్మ ప్రధానంగా దానిమ్మ పంట చాలా దానిమ్మకు కానీ రిస్కీ క్రాప్ బాగా. బట్ మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఎస్పెషలీ దానిమ్మ చాలా మంచి పంట, మంచి ఆదాయం ఇచ్చే పంట. తక్కువ వాటర్తో ప్రకృతి వ్యవసాయంలో దీని మీద మనము సక్సెస్ తీసుకోవచ్చు దానిమ్మ మీద ఫోకస్ చేస్తే. ఆల్రెడీ చాలామంది రైతులు మహారాష్ట్రలోను చాలామంది ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసి మంచి ఫలితాలు సాధించి మంచి ఫలితాలు తీస్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని మాకున్న ప్రకృతి వ్యవసాయమైన అవగాహనతో మేము ఫస్ట్ దానిమ్మ గూటీలు అంటాము. ప్రధానంగా దానిమ్మ పెట్టే ముందర మొక్కని జాగ్రత్తగా తెంచుకోవాలి. మీరు తెచ్చుకున్న మొక్క రైతు నుంచి తెచ్చుకునేటప్పుడు అక్కడ వైరస్ ఉందా లేదా చూసి ఆ తల్లి మొక్క నుంచి వాళ్ళు ఎవరెవరు అంట్లు కడుతున్నారో ఆ మొక్కలని మీరు వాళ్ళు వెనుపుకున్న తల్లి మొక్కలు సరైనవా కాదా చూసి అక్కడి నుంచి నర్సరీ తెచ్చుకొని మీరు నర్సరీ కూడా కొంతమంది మీకు నర్సరీ మొక్కలు పెంచిస్తారు. లేదనుకుంటే మనము గూటీలు అంటే అంట్లు కట్టిన పుల్లలను తెచ్చుకొని మనము మన ప్రకృతి వ్యవసాయ విధానంలో అంటు కట్టుకొని మన ప్రకృతి వ్యవసాయ విధానంలో నర్సరీ ద్వారా మనం తగిన యాజమాన్య పద్ధతులతో నర్సరీ గ్రో చేసుకోవచ్చు. మనం ఒకవేళ ప్రకృతి వ్యవసాయంలో చేసే నర్సరీ అయితే అక్కడే తెచ్చుకొని పెంచుకోవడమే మంచిది. లేకపోతే మనం నర్సరీ తీసుకొని ప్రధానంగా దానిమ్మ నర్సరీ చేసేటప్పుడు దానికి కవర్లలో మనం తయారు చేసే విధానము ఈ జీవన ఎరువులు ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఘనజీవామృతము తగిన మోతాదులో కలిపి దానికి బీజశుద్ధి చేసి మన గూటిని తర్వాత దాంట్లో పెట్టి 1 నెల రోజుల్లో దానిమ్మ మొక్క రెడీ అవుతుంది. ఆ దానిమ్మ మొక్క రెడీ అయినప్పుడు ఆ మిగిలిన సమయంలో మన నేలను సిద్ధం చేసుకోవాలి. దానికోసం మనము నేల బాగా అంటే ప్రధానంగా దానిమ్మకి ఎర్ర నేలలు, ఈ ప్రాంతపు నేలలు మన అనంతపురం జిల్లాలో నేలలు చాలా అనుకూలమైన చెప్తుంటారు. చాలామంది రైతులు బాగా మంచి ఫలితాలు తీస్తున్నారు. సో మనం నేలల మన అనంతపురం జిల్లా తగువైన నేలలు ఎక్కడైనా మీరు సందేహం లేకోకుండా నేలలు చాలా బలవంతమైనవి, బాగా సారవంతమైనవి అయితే 14x14 డిస్టెన్స్ పెట్టుకోండి మొక్కకి. లేదు ఒక మీడియం సాయిల్స్ అనుకుంటే 12x12 మినిమం 12x12 పెట్టి డిస్టెన్స్ 12x12 పెట్టి గుంతలు తీసేటప్పుడు చాలామంది జేసీపీలతో తీయడం అలా చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు దీనికి. నార్మల్గానే తగినంత గుంత తీసి మొక్కకి దానికి కొద్దిగా జీవన ఎరువులు ట్రైకోడర్మా, సూడోమోనాస్ కల్చర్ చేసిన ఎరువు, తర్వాత మన ఘనజీవామృతము వేసి వీలైతే చెక్క కొంత ఆముదపు చెక్క, వేప చెక్క అన్నీ కలిపి వేసి దాంట్లో మొక్క నాటిన తర్వాత దానిమ్మని రెగ్యులర్గా మనము మల్చింగ్ చేయాలి. దానిమ్మలో ప్రధానంగా అంతర పంటగా మునగ వేయాలి. చాలామంది రైతులు మహారాష్ట్రలో మంచి ఫలితాలు సాధించారు. దానిమ్మలో అంతర పంట మునగ వేసి మునగాన్ని రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు మీరు దానిమ్మలో మేము ప్రతి మొక్కకి మధ్యలో మునగ వేసాము, మళ్ళీ కంది వేసాము. సో ఇంకా మనకు తగినంత నీటి వసతి ఉంటే ఈ 12x12లో మునగ మరి బంతిపూలు మధ్యలో కానీ దిదల పంటలు మనము ఏదన్నా వాటర్ ఫెసిలిటీ ఉంటే అలసంద, పెసులు లేదనుకుంటే చిన్న మైక్రో స్ప్రింక్లర్స్ చేసుకొని ఇంకా అలాంటి పంటలు కానీ వేస్తే మొత్తం సజీవ ఆచ్ఛాదన ఉండి దానిమ్మ పంటకి తర్వాత వచ్చిన పంట దానికి అదే అంతర పంటలతో పాటు దానిమ్మలో ఎస్పెషల్లీ దానిమ్మకి ఎక్కువ అంతర పంటలు ప్రాధాన్యత చాలా అవసరమని చెప్పారు. సో ఆ విధంగా మేము కానీ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనము బంతిపూలు, మునగ తర్వాత కంది వేసాము. ఇప్పటి వరకు మరి ఇది 10 నెలల పంట. ఒకసారి తగిన సమయంలో దానిమ్మను ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ మొక్కను చూసి దాని కెనోపీ దాని యొక్క గొడుగు ఆకారంలో తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్తారు. ఆ విధంగా మేము ఒకసారి ప్రూనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్ ఇంకొకసారి చేస్తాం ఇప్పుడు త్వరలోనే. ప్రూనింగ్ చేస్తూ రెగ్యులర్గా జీవామృతము ఎవరి 15 రోజులకు ఒకసారి, తర్వాత కషాయాలు వేప కషాయం ఇస్తూ తగు యాజమాన్య పద్ధతులు పాటిస్తే ప్రూనింగ్ చేస్తే దానిమ్మ పెట్టిన నా అవగాహన ప్రకారము చాలా 18 నెలలు నిండిన తర్వాత అప్పుడే మనము పంట పెడితే బాగుంటుందని చెప్తారు. అప్పుడు చెట్టుకు కానీ దాని పంటను నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది, అంటే బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అప్పుడు మనం పంటకు ఎందుకంటే దానిమ్మకి పెట్టిన మీరు చూడొచ్చు ఇక్కడ ఇది 8 నెలల 1 ఇయర్ మొక్కకి ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చి ఇవన్నీ పంట పెట్టుకోవచ్చు మనము. కానీ ఈ స్థితిలో లేకోకుండా 1.5 ఇయర్ తర్వాత ఇవన్నీ కట్ చేసి బయటపడేసి అప్పుడు మనం పంట పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. సో ఆ విధంగా మనము 1.5 ఇయర్ తర్వాతే పంట పెట్టుకొని ప్రధానంగా ఈ వచ్చిన వేస్టేజ్ని మునగ నుంచి వచ్చిన ఆకులు కానీ కంది ఆకులు కానీ ఈ పడిన లీవ్స్ అంతన్ని మనం చెట్టు దగ్గర బాగా మల్చింగ్ చేసుకోవాలి.
అది లేకుంటే మనం పెట్టిన అంతర పంటలు అలసంద పెసర దాన్ని ఎండు పదార్థాన్ని కాస్టాదాన్ని మల్చింగ్ చేసుకోవాలి. చేసుకొని అట్లా ఒక 3 సంవత్సరాలు దీంట్లో మనం యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా ఫాలో అయితే తర్వాత దీన్ని వదిలేస్తే మహారాష్ట్ర రైతులున్న అనుభవాల ప్రకారము దీని గురించి పెద్ద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా వదిలేస్తే ఇయర్లో 7 నెలలు మనం దానిమ్మ పంట తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మంచి ఫలితాలు వస్తాయి. దానిమ్మకి పంట పండించుకోవడమే ముఖ్యం రైతుకి. మార్కెట్తో ఇబ్బందే లేదు, చాలా మంచి మార్కెట్ ఉంది దానిమ్మకి. సో పంట పండించుకున్నా అంటే రైతు పక్కా సక్సెస్ అవుతాడు. నా సజెషన్ అనంతపూర్ జిల్లా రైతులు తక్కువ వాటర్తో మిగతా హార్టికల్చర్ క్రాప్స్ కంటే ఎక్కడైనా మీకు మంచి నర్సరీలు తర్వాత మంచి అనుభవాలు షేర్ చేసేవాళ్ళంటే దానిమ్మ ధైర్యంగా పెట్టుకోవచ్చు. మినిమం వాటర్ ఉంటే పెట్టుకొని మీరు సాగు చేసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా వచ్చే ప్రాబ్లమ్స్ జనరలీ ఫ్రూట్ స్టేజెస్లో వస్తుందండి. తర్వాత దానికి మన ఈ ముందుగానే మనం ఈ పద్ధతులు తగు యాజమాన్య పద్ధతులు అంతర పంటలు మల్చింగు జీవామృతము ఇవన్నీ వేయడం వలన భూమిలో ప్రధానంగా మనం చెట్టు మీద చూడకూడదు, భూమిని బాగా సారవంతం చేయాలి, సాయిల్ ఫర్టిలిటీ పెంచాలి. దానికోసం ఇవన్నీ చేయడం వలన భూమి బలపడితే అప్పుడు మన చెట్టుకి ఏ జబ్బులు రావు. ఇప్పుడు మనిషికైనా అంతే కదా, మనిషిలో తనకి తీసుకునే ఆహారం బాగా శక్తి తీసుకుంటే తనకి వేరే జబ్బులు రావు. కానీ అలా చెట్టుకు కానీ భూమి ఫర్టిలిటీ బాగా పెంచగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. దీనికి బ్యాక్టీరియల్ బ్లైట్ అనే ప్రాబ్లం వస్తుందని విన్నాను మన మిత్రులతో ప్రధానంగా. సో దానికి కావాల్సిన పద్ధతులు మనము ముందు నుంచి యాజమాన్య పద్ధతులు ఫాలో అయితేనే ఆ ప్రకృతి వ్యవసాయంలో బ్యాక్టీరియల్ బ్లైట్ అసలు రాదు, కంట్రోల్ చేసు. లేదనుకుంటే ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చినప్పుడు కొన్ని మళ్ళీ మనము ఇంకా ఆల్టర్నేటివ్స్ ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. సో దానిమ్మ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ముందు నుంచి ఈ యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా ఫాలో అవుతూ కరెక్ట్గా జీవామృతం ఇచ్చి ఒక 3 ఏళ్ళు కష్టపడితే తర్వాత దీన్ని కొందరు రైతులు చెప్పడం ఏంటంటే మహారాష్ట్రలో వాళ్ళు వదిలేశారంటారు తోటలను అట్లే జస్ట్ మునగాను ఎక్కడ ఉత్త మునగ అన్ని కట్లన్నీ కొట్టేసి ఊరికే ఎప్పుడు వాళ్ళు కాయలు తీసుకుంటూనే ఉంటారంట. సో మంచి మార్కెట్గా దొరుకుతుంది వాళ్ళకి. సో ఇంకా ఇది మనం ఇక్కడ పెట్టినది బగువా వెరైటీ. ఇంకా ఇది కొద్దిగా డెవలప్డ్ వెరైటీ, స్టేకింగ్ అంటుకట్టు విధానంలో తెచ్చుకున్నాము. ఇంకా లోకల్ వెరైటీస్ గణేష్ మృదులా కానీ ఉన్నాయి, అవి అవైలబుల్ ఉన్నాయి. అవి కానీ మనం తెచ్చి నాటుకోవచ్చు, వాటికి కానీ మంచి ఫలితాలే వస్తాయి. ఇంకా దీనికంటే డిసీజెస్ తక్కువ, కానీ లోకల్ మార్కెట్ ఎక్కువ ఉంది దానికి. ఇది జనరలీ బగువా వెరైటీకి కాయ బాగా చూడ్డానికి బాగుండి విత్తనం బాగా రెడ్డిగా ఉంటుంది కాబట్టి దీనికి గ్లోబల్ మార్కెట్ ఎక్కువ ఉంది. అందుకే చాలామంది రైతులు బగువాకు వెళ్తున్నారు. ఇంకా మీకు టిష్యూ కల్చర్ మొక్కలు కానీ దొరుకుతాయి మార్కెట్లో, జైన్ కంపెనీ లాంటి వాటి కానీ అవి కానీ కొన్ని మంచి ఫలితాలే వస్తున్నాయి కొందరికి. వాటి మీద కానీ ఆలోచన చేయొచ్చు. ప్రధానంగా మునగ పెరిగితే మునగ వల్ల మునగ షేడ్ వల్ల దీనికి డాన్సింగ్ షాడో ఉంటుంది మునగకి, దానివల్ల దానిమ్మకి వచ్చే సన్బర్న్ ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చు మనము. ప్రధానంగా బ్యాలెన్స్ చేస్తారు దానిమ్మకి. సో అందుకే దానిమ్మలో మునగ 100% పెట్టుకోవాలి ఏ రైతైనా.